దగ్గుబాటి పురంధేశ్వరి గారి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తాజాగా ఓ సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్య చేశారు. నేను ఓడిన 2 నెలలకు జగన్ పిలిచారు. మా అబ్బాయిని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తామన్నారు. ఆ క్రమంలో జగన్ పెట్టిన నిబంధనలకు మా అబ్బాయి తొలగలేదు. మనం ఇక్కడ ఎమడలేమనుకుని రాజకీయాలొద్దు వెళ్ళిపోదాం, కారు హైదరాబాద్ వైపు తిప్పమని చెప్పి తిరస్కరించి వచ్చేసాం. ఇవాళ రాజకీయాలంటే పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలే. నేతలు పరస్పరం తిట్టుకోవడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో చూశా. మనకు అవకాశం వచ్చినప్పుడల్లా అభివృద్ధి పనులు చేయాలి. నా గ్రామాన్ని కారం చేయండి, అభివృద్ధి చేయడమే నాకు ఆత్మసంతృప్తినిస్తుంది. మంత్రి పదవులు చేసాం, మాకు ఇంకేం కావాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 నియోజకవర్గాలు తెలుసు. సమస్యల పరిష్కారం కోరుతూ నా వద్దకు వస్తే సాధ్యమైనంత వరకు వెంటనే పరిష్కరించి పంపడమే తప్ప నాంచడం తెలియదు. నన్ను నడిపించేది భగవంతుడే. ఏ పని చేసినా తప్పలేదు. ప్రస్తుతం నా మనవలతో సంతోషం గడుపుతున్నాను. ఇది దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పింది. బీజేపీ అధికారంలో లేనప్పుడే తన భార్య పురంధేశ్వరి ఆ పార్టీలోకి వెళ్ళారని గుర్తు చేశారు. కాకపోతే 2014 దాకా ఆవిడ మంత్రి పదవిని అనుభవించి ఆ తర్వాతన ఇక కాంగ్రెస్ ఓడిపోతుందన్న తర్వాతనే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు. అది కూడా జనానికి తెలుసు. నెంబర్ 1. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ అంటే ఒకవేళ ఆయన ఆంధ్ర రాజకీయాల గురించి అన్నారేమో. ఆంధ్ర రాజకీయాల్లో బీజేపీ ఎప్పుడు గెలిచింది లేదు. కాబట్టి ఇక్కడ జాతీయ స్థాయిలో ఉంది కాబట్టి ఆవిడ వెళ్ళారన్నటువంటి విషయం ఇక్కడ నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఏం చెప్పారు? జగన్ ఎమ్మెల్సీ ఇస్తాను, మంత్రి పదవి కూడా కొడుక్కిస్తాను అన్నారంటే ఏం చెప్పారు? ఇది తెలియనటువంటిది. రేపొద్దున భవిష్యత్తులో మళ్ళీ దగ్గుబాటి గారు రాసేటువంటి పుస్తకంలో ఏమన్నా రాస్తారేమో చూద్దాం.